బట్ తల్లులు తండ్రులు ప్రార్థన చేయడం తప్పు కాదు. భవిష్యత్తును గురించి ప్రార్థన చేయటం, బిడ్డల గురించి ప్రార్థన చేయటం, బిడ్డల యొక్క భాగస్వాముల గురించి ప్రార్థన చేయటం, మీ మనవాళ్ళ గురించి మనవరాళ్ళ గురించి ప్రార్థన చేయటం, పుట్టబోయే బిడ్డల కోసం ప్రార్థన చేయటం తప్పేం కాదు సుమా. ఏ విధంగా నువ్వు బ్యాంకులో డబ్బులు దాచిపెడతావో నా బిడ్డలకు అని చెప్పి దాచిపెడతావు, అలాగే ప్రార్థనలు కూడా నువ్వు దాచిపెట్టచ్చు. 19 సంవత్సరాల వయసులో నేను నా బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థన ఎక్కువ సమయం చేసేవాడిని. అలా చేస్తున్నప్పుడు నా మనసులో ఎందుకు దేవుడు కుమారులే పుడతారు అనేటటువంటి భావన ఇచ్చాడు. అప్పుడు నేను ప్రార్థన చేసేవాడిని, ప్రభువా మరి నువ్వు నాకు కుమారులనే ఇస్తానని నా హృదయంలో పెట్టావు కదా, మరి నా కుమారులను ఏం చేయబోతున్నావు? నాకున్న ఆశ ఏమిటయ్యా అంటే, అప్పుడు నేను ఇంత పెద్ద మీటింగ్స్లో వాక్యం చెప్తానని, ఇంత పెద్ద సంఘం ఉంటుందని, ప్రపంచంలోనే ఒకనొక అతిపెద్ద సంఘం దేవుడు నాకు ఇస్తాడని అసలు ఆ రోజు నాకు తెలియదు. కాబట్టి ఆ రోజు నా బిడ్డల కోసం అడిగేవాడిని, ప్రభువా నా బిడ్డల్ని ఏం చేయబోతున్నావు? నా బిడ్డలు ఏం చేయబోతున్నారు? వాళ్ళు నిన్నే సేవించాలి ప్రభువా, నీ కొరకే జీవించాలి ప్రభువా, కానీ ఆ బిడ్డల పట్ల నీకున్న ఉద్దేశం ఏమిటి అని చెప్పి, అప్పుడు నా వయసు 19 సంవత్సరాలు. ఆ రోజు నేను ప్రభు సన్నిధిలో నా బిడ్డల కోసం ప్రార్థన చేశా. దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఏంటో తెలుసా? నీ మీద ఉంచిన నా ఆత్మను నీ బిడ్డల మీద కూడా ఉంచుతాను, నీ నోట ఉంచిన నా వాక్కును నీ బిడ్డల నోట నేను ఉంచుతాను అని ఆనాడే దేవుడు నా బిడ్డల పట్ల తనకున్న ఉద్దేశాన్ని తెలియచేశాడు. నా బిడ్డలు పుట్టినప్పుడు, వాళ్ళకు కొంచెం ఊహ తెలిసినప్పుడు కూర్చోబెట్టి వాళ్ళతో చెప్పాను, ఈ లోకంలో మీరు గొప్ప డాక్టర్లు కావాల్సిన అవసరంలా, లేదా గొప్ప ఉద్యోగాలు చేయాలని ఆలోచనలో పెట్టుకోకండి. చదువుకోవాల్సిన విధంగా చదువుకోండి, కానీ మీ జీవితాలు దేవుడు ఏర్పరచుకున్నాడు. నా మీద ఉంచిన దేవుని ఆత్మ మీ మీద దేవుడు అనుగ్రహించాడు. నా నోట పెట్టిన వాక్యము దేవుడు మీ నోటను కూడా ఉంచాడు. కాబట్టి నేను చేస్తున్న సేవ, ఈ అద్భుతమైన పరిచర్య మీరు కొనసాగించాలి. అందుకొరకే దేవుడు మిమ్మల్ని ఇద్దరిని కూడా మా కుటుంబానికి బహుమానంగా ఇచ్చాడు.